సో మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబరం మూవీ జాన్ 10th కి రిలీజ్ అవ్వాల్సింది. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళు సడన్ గా జాన్ 10th డేట్ ని రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కి ఇచ్చేసి వీళ్ళు వచ్చి మే 9th కి రిలీజ్ వస్తామని చెప్పి వెనక్కి వెళ్ళారు. కానీ అక్కడ నాకు అనిపించింది ఏంటంటే విశ్వంబరం మూవీ టీజర్ ఏదైతే వచ్చిందో అది చూసినాక చాలా మంది ఆడియన్స్ గానీ మూవీ ఎక్స్పర్ట్స్ గానీ వీళ్ళంతా కూడా ఆ టీజర్ చూసి డిసప్పాయింట్ అయ్యారు. ముఖ్యంగా ఆ గ్రాఫిక్స్ గానీ విఎఫ్ఎక్స్ వర్క్ గానీ ఆ లైటింగ్ ఇదంతా కూడా బాగోలేదు, కొంచెం చూసుకొని ఆ టీజర్ రిలీజ్ చేయాల్సిందే అనే టైప్ లో అయితే కామెంట్స్ వచ్చాయి. సో నేను అనుకోవడం ఏంటంటే ఈ ప్యాచ్ వర్క్ అది గట్టా చేసుకోవడానికి వీళ్ళు కొంచెం టైం కావాలి కాబట్టి అంత అర్జెంట్ గా చేసేసి జాన్ 10th కి ఈ సినిమా రిలీజ్ చేస్తుంటే మన ఆదిపురుష్ టైప్ లో ఆ విఎఫ్ఎక్స్ అవి కూడా కనిపిస్తాయేమో అని చెప్పి భయపడి డేట్ మార్చుకొని మే 9th కి వెళ్ళినట్టయితే నాకు అనిపించింది. సో ఏదైతే ఏంది కానీ ఇప్పుడు ఈ మూవీ అయితే చాలా స్పీడ్ గా అయితే షూటింగ్ జరుగుతుంది అని చెప్తున్నారు. సో దీనికి డైరెక్షన్ వచ్చి వశిష్ఠ, మీకు తెలుసు ఆల్రెడీ మనకి అక్కడ బింబిసార మూవీ డైరెక్ట్ చేసిన ఒక మంచి డైరెక్టర్ అని చెప్పుకోవాలి. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఈ డైరెక్టర్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. అదేంటంటే విశ్వంబరం మూవీ తలకి మ్యూజిక్ వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అని చెప్తున్నారు. అలాగే చిరంజీవి గారు ఇంకా కీరవాణి చంద్రబోస్ తో దిగిన ఒక ఫోటో కూడా వశిష్ఠ గారు అయితే మనకి షేర్ చేశారు. సో ఇంత అద్భుతమైన మ్యూజిక్ అందించినందుకు కీరవాణి గారికి ధన్యవాదాలు కూడా చెప్పారు. అలాగే ఆడియన్స్ ఈ పాటలు చూసి ఎంతో ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆయన చెప్తున్నారు వశిష్ఠ గారు. అలాగే సినిమా రిలీజ్ కోసం చాలా ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నట్టు ఆయన చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఈ ఫోటో మనకు బయటకు వచ్చింది. సో అది కాకుండా సినిమానైతే ఒక భారీ స్కేల్ లోనే ఆ యాక్షన్ సీక్వెన్స్ గానీ ఇవన్నీ కూడా సినిమాకే హైలైట్ గా నిలవబోతున్నాయని అయితే మూవీ యూనిట్ అయితే చెప్తుంది. అలాగే యాక్షన్ సీన్స్ అంటే నాకు మెయిన్ గుర్తొచ్చింది అయితే లాస్ట్ టైం విశ్వంబర టీజర్ ఏదైతే రిలీజ్ అయిందో అందులో యాక్షన్ సీన్స్ అయితే ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఇంకా గ్రాఫిక్స్ పరంగా అయితే చాలా వర్స్ట్ గా ఉన్నాయని అనిపించింది. నాకైతే నచ్చలేదు. ఇంకొంచెం బెటర్ గా చేసుకుని ఆ టీజర్ ని రిలీజ్ చేసి ఉంటే మూవీ మీద అయితే ఒక పాజిటివ్ ఇంటెంట్ అయితే జనాలకు ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే మన ఆదిపురుష్ కి ఎలాంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వచ్చిందో ఇప్పుడు ఈ విశ్వంబరకు కూడా ఇంచుమించు అలాంటి ఒపీనియన్ జనాల్లో వచ్చింది అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది ఆ విఎఫ్ఎక్స్ పరంగా. అలాగే వశిష్ఠ గారు ఏం చెప్తున్నారంటే థియేటర్ లో కూర్చున్న ప్రతి ఆడియన్స్ కూడా చాలా థ్రిల్ అయితే ఈ మూవీ ఇవ్వబోతుందని చెప్తున్నారు. అలాగే సినిమా కోసం 13 భారీ సెట్లు అయితే వేశారంట. సో అంటే మనకు అక్కడ ఒక ప్రత్యేకమైన వరల్డ్ అయితే క్రియేట్ చేశారు అని అయితే అర్థమవుతుంది. సో ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూడలేని విధంగా అలా సరికొత్త అవతారంలో చిరంజీవి గారిని చూడబోతున్నారు అని అయితే వశిష్ఠ గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి గారు యాక్ట్ చేసిన మూవీస్ తో పోలిస్తే టెక్నికల్ గా చాలా సౌండ్ ఉన్న సినిమా అయితే విశ్వంబర అని చెప్తున్నారు. అలాగే యూవి క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపుగా ఒక 200 కోట్ల భారీ బడ్జెట్ తో విశ్వంబర తీయబోతున్నారు. విశ్వంబర తీస్తున్నారని అయితే చెప్తున్నారు. అలాగే మెయిన్ ఇది సోషల్ ఫ్యాంటసీ మూవీ అంటున్నారు కాబట్టి దీని మీద అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అయితే మూవీ టీం పెట్టాల్సి ఉంటది. సో సోషల్ ఫ్యాంటసీ మూవీ అనగానే నాకు గుర్తొచ్చేవైతే జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంకా నెక్స్ట్ చిరంజీవి గారు అంజీ మూవీ. సో అంజీ మూవీ ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ నాకైతే పర్సనల్ గా బాగానే అనిపించింది. ఇంకా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ అంటే చెప్పకలేదు, ఎక్స్ట్రాఆర్డినరీ అని చెప్పుకోవచ్చు. అలాగే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నా మే 9th ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. అలాగే ఇండస్ట్రీలో ఈ మే 9th కి అయితే ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇంతకు ముందు ఈ మే 9th రిలీజ్ అయిన చాలా సినిమాలు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచాయని చెప్తున్నారు. సో అందుకని ఈ మూవీ టీం మే 9th లాక్ చేసినట్టు మనకైతే బాగట్టా ఉంది. ఒకవేళ మూవీ రిలీజ్ అయ్యి హిట్ కొడితే మాత్రం ఆ మే 9th అనే సెంటిమెంట్ కి అయితే అందరూ ఫిక్స్ అయిపోతారని నాకు అనిపిస్తుంది. అలాగే చిరంజీవి గారు యాక్ట్ చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి గానీ లేదా వెంకటేష్ గారు యాక్ట్ చేసిన ప్రేమించుకున్నవరా, నెక్స్ట్ నాగార్జున గారు యాక్ట్ చేసిన సంతోషం, ఇంకా ఇలా చాలా మూవీస్ అయితే మే 9th రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ అయితే వచ్చాయనమాట. సో విశ్వంబర మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అనే ఫీలింగ్ అయితే చాలా మంది ఉంది. సో ఫైనల్ గా నేనైతే ఏం చెప్తున్నానంటే ఈ మే 9th ఈ మే 10th ఇలాంటి సెంటిమెంట్లు అయితే ఏ వర్కౌట్ అవ్వ. ఫైనల్ గా స్టోరీలో దమ్ము ఉండాలి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగా చేయాలి, మ్యూజిక్ బాగుండాలి, డైరెక్షన్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, ప్రొడక్షన్ వాల్యూ ఉండాలి, అసలే భారీ సినిమా అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి వర్కౌట్ అయినప్పుడు ఏదైనా మూవీ హిట్ అవడం గానీ ఫ్లాప్ అవడం గానీ ఉంటది. అలాగే చిరంజీవి గారు ఇంతకు ముందు రీసెంట్ గా అంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత మీరు చూసుకుంటే అందరికీ కూడా కొంచెం పెద్ద డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో ఫస్ట్ టైం ఇప్పుడు మాత్రం కొంచెం మంచి విషయం ఏంటంటే మన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ గారికి ఛాన్స్ ఇచ్చారు. సో వశిష్ఠ గారు అంటే మీకు తెలుసు ఆల్రెడీ మనకి బింబిసార మూవీ ఏ టైప్ ఆఫ్ కిక్ ని మనకి ఇచ్చిందో. సో నాకైతే పర్సనల్ గా మూవీ అయితే డైరెక్షన్ పరంగా మనం ఏం వంక పెట్టడానికి ఉండదు, చాలా బాగా ఉండబోతుంది అని అయితే అనిపిస్తుంది. సో ముందు చిరంజీవి గారు కూడా ఇలా న్యూ టాలెంటెడ్ ని ఎంకరేజ్ చేసి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ తో మంచి మంచి సినిమాలతో మన ముందుకు రావాలని నేనైతే స్పెషల్ గా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇలాంటి సోషల్ ఫ్యాంటసీ మూవీస్ అంటే కీరవాణి గారు మ్యూజిక్ పరంగా ఏ టైప్ లో చెలరైపోతారో మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే రాజమౌళి గారి మూవీస్ సోషల్ ఫ్యాంటసీ గానీ ఈ పురాణాలకు సంబంధించిన ఏ మూవీస్ తీసుకున్నా సరే కీరవాణి గారి మ్యూజిక్ అయితే హైలైట్ అని చెప్పాలి. సో ఈ విశ్వంబర మూవీలో కూడా కీరవాణి గారి మ్యూజిక్ హైలైట్ అవ్వబోతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏవైనా ఎలివేషన్ సీన్స్ గానీ హైప్ ఉండే సీన్స్ గానీ కీరవాణి గారు ఇచ్చే మ్యూజిక్ అది కూడా చిరంజీవి గారి కంటే మనం ఊహించుకోవచ్చు ఏ రేంజ్ లో మ్యూజిక్ ఉండబోతుందో. సో ఇది ఈ రోజు వీడియో. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.